గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అది ఇంట్లో నుంచి ఇట్లా చేసినారు, అసలు భయమే లేదా అంటే భయం కాదు. మా డాడీ ఇట్లా అనుకుండు, నేను స్నానానికి పోతా అని బకెట్ లో నీళ్ళు వేసుకొని బాత్రూమ్ కాడికి ఎట్లా వస్తున్నా, మా డాడీ ఉన్నాడు బాత్రూమ్ లో బకెట్ లో వాటర్ లేదు, నా బట్టలు బురక బ్యాగ్ వేసుకొని వచ్చేసిన. వాటర్ ఇక్కడికి తీసుకెళ్ళి అటు పోవాలి. మధ్యలో ఫాదర్ ఉండే ఈ బకెట్ లో బురక బ్యాగ్స్ గీస్ అన్ని ఉన్నాయి. ఏదో బరువు పట్టుకొస్తున్నట్టు చేసి అట్లా స్కెచ్ అంటే ఈమె అట్లా చేసి బయటికి వెళ్ళాలి చూస్తుంటే ఆ రోజు మా పెద్దక్క వాళ్ళ కూతురు చూసినట్టు చూసి చిన్న పిల్ల ఆమె అప్పుడు వచ్చేసినారు ధైర్యం చేసి ఇంట్లో వచ్చేసిన నమ్మకం అట్లా ఎట్లుండింది అంత నమ్మకం వచ్చేసేది ఆటోమేటిక్లీ మన పని అంతేనా. ఇక విజయవాడ అక్కడ ఆపి ఇక ఆకలి అవుతుంది అంటే బయట బిస్కెట్లు అవి చూడబోయి తీసుకొస్తాం కదా. నేను ఈమె చూడు ఈమె నన్ను చూడు అంటే అనిపిస్తా బయటికి వెళ్ళి నన్ను చూడు ఇక పార్సల్ కూడా బిస్కెట్లు అవి చూడు అన్న పైసలు తీసుకో అవి ఉందా అంటారు. మళ్ళీ భీమా భయం డక్కు డక్కు అని కూడా వస్తుంది. నేనేమో బయటకు వెళ్ళినా కూడా అరే ముందా ఒక్క నిమిషం అన్న ఇది ఇయ్యనా అని చెప్పి ఇట్లా పక్కన వైపు కూర్చో మళ్ళీ నాయన పక్కన అగ్గున ఇట్లా చేయి గట్టి పట్టుకోవాలి భయం అయింది. అమ్మ ఈ 2 నిమిషాలకే ఇంత భయం అంటే సరే అని చెప్పి అదొక ఇల్లు ఉండే కదా ఏలూరులో. మేము ఇక్కడికి పోయేసరికి 11:30 కాడ దిగినాం ఏలూరులో మిడ్ నైట్. నాకేమన్నా తవ్వ తెలియదు. నేను రైల్వే స్టేషన్ దగ్గర పోయి వస్తేనే రిటర్న్ గుర్తుపడతా. మళ్ళీ అంటే నీకు అర్థమైందా, రైల్వే స్టేషన్ నుంచి నేను వే గుర్తుపడతా. రైల్వే స్టేషన్కి వెళ్ళకపోతే దారి తెలియదు నాకు. సరే అని చెప్పి బస్సులో వచ్చినాం. ఇక్కడికి రైల్వే స్టేషన్ పోనీ అన్న అని చెప్పి బస్సు ఆటో ఎక్కి పోతుంటే నాకు ఆ దారి కనబడ్డది. అరే ఇదే గల్లీ అన్న ఇది ఆపేసి అని వాడు ఆపి మా ఆయన మొబైల్ లేదా ఒక అన్నకి ఫోన్ చేద్దామంటే ఆడ ఏమైంది మొబైల్ ఎవరైనా ఇస్తారంటే ఎవరు ఇస్తలేరు. మేము లేవాడి అన్ని షాపులు లేవాడి పిఎస్కి వెళ్ళిపోదాం, లేకపోతే రైల్వే స్టేషన్ కూడా పోయి అనుకుందాం. తెల్లారి షాప్స్ ఓపెన్ అయినా అన్నకి ఫోన్ చేస్తే అన్న వస్తాడు అని చెప్పి అనుకున్నాం. ఒక అంకుల్ తనకి మాటలు రావు అంటే అతను బాక్స్ తీసి ఇలా పెడుతుండు. అదే ఎల్లో కలర్ కాయిన్ బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ తీసి లోపల పెడుతుండు. దన్నా ఉరికి అన్న ఒక్క కాల్ చేసుకుంటానా అంటే ఇక కాల్ అన్న చేసిన అన్న ఇట్లా నేను ఏలూరుకి వచ్చినా చెల్లెని తీసుకున్నా అన్న. ఒక మజాక్ అడగరని ఇంకో మాట చెప్పు మజాక్ అడగన్నాడు. అన్నా నేను చెల్లెని తీసుకొని వచ్చిన ఏలూరుకి లేచిపోయి వచ్చిన అన్న ఇంత దూరం ఉన్నా అంటే అలా నేను ఊరికి వచ్చినా రా అన్నాడు. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏందన్నా అని చెప్పంటే ఊరికి వచ్చినా ఎప్పుడు నేను ఊరికి వస్తే నేను రిటర్న్ రాను, ఏందో నాకు తెలియదు రిటర్న్ వస్తున్నాను రా, ఒక 5 నిమిషాల్లో నేను ఏలూరు ఆర్ఆర్పేటలో నిలబడిపోతా, నువ్వు అక్కడనే వెయిట్ చేయి. ఎక్కడనో అంటే అన్న ఇట్లా పిఎస్ పక్కన నిలబడ్డానా అన్న, నువ్వు అక్కడనే వెయిట్ చేయి నేను ఆడికి వస్తున్నాను. కరెక్ట్ 10 మినిట్స్లో వచ్చిండు. తమ్ముడు అని హక్ చేసుకొని నేను ఉన్నారా ఈ ఏలూరులో, ఇప్పుడు నువ్వు ఏమన్నా చేసుకో ఏలూరులో అని చెప్పి నన్ను రుబాబ్లో తీసుకొని ఆ రూమ్ తీసుకెళ్ళి ఆయన బయట దోమలకు వండుకుండు మాకు రూమ్ ఇచ్చిండు. ఆయన రూమే. తెల్లారి షాపింగ్ చేద్దాంరా టెన్షన్ ఏం పడకు నువ్వు అనుకో అని తెల్లారి వాళ్ళ ఫ్రెండ్స్ 10 మందిని పిలిచిండు. ఆటో అతన్ని మన పెద్ద ఆటో పిలిచి ఆ షాపింగ్ ఆ ఇల్లు ఆ లైట్లు ఫిట్ చేసుడు మేమే చేసుకున్నాం. ఒక 4 లైట్లు 2 ఫ్యాన్లు ఇవన్నీ ఫిట్టింగ్ మా ఆటోలో ఆయనే తీసుకెళ్ళి షాపింగ్ చేయించింది. అరే మొత్తం నీకేం కావాలి మొత్తం చిన్న చిన్న బొగోన్లు మాకు ఎంత కావాలా అంటే పెంక ఆమ్లెట్కి దానికి దీనికి మొత్తం అన్ని ఐటమ్స్ కొన్నాం. చిన్న బెడ్ కింద సాపా కింద మొత్తం ఒక చిన్న అదే ఒక 2-3 మంత్స్ ఉండేటట్టు సామాన్ అన్ని తీసుకున్నాం చిన్న పొయ్యి ఇవన్నీ. మరి ఏందిరా వచ్చి ఇప్పుడు ఇక పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాం అంటే రేపు చేసుకుంటాం అన్న ఫ్రైడే కదా రేపు చేసుకుంటాం. అదని పొద్దున్న ఇన్స్టెంట్ మెహందీ ఆర్టిస్టే కదా ఇన్స్టెంట్ వేసుకున్నాం. ఆడ పోయి మాట్లాడొచ్చిండు. ఇక పోయి షాపింగ్ చేపింగ్ అన్నీ చేసి ఇక మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ నేను వండి రెడీ ఉన్నాయి. పోయి పెళ్ళి చేసుకునే వాళ్ళు అక్కడ పక్కన నేబర్స్ ఉంటుండే వాళ్ళు క్రిస్టియన్స్ ఆంటీ వాళ్ళే వచ్చి తనకి పట్టు చీర కట్టించారు, నాకు పట్టు పంచ ఆటోలో తీసుకెళ్ళారు. జీలకర్ర బెల్లం ఇవన్నీ ప్రొఫెషనల్. మళ్ళీ ఏంది అన్నకు తెలుసు విజయన్ అని చెప్పి అన్నకి మొత్తం సాంప్రదాయం తెలుసు. కొబ్బరి బొండం దానిపైన పెట్టి తాళి చిన్న ఫోటోగ్రాఫర్లు పట్టుకొచ్చి వాళ్ళు 10 మంది నేను తీసుకెళ్ళి హిందూవేలోనే పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయ్యారు. బౌద్ధ ట్రస్ట్ అది యాక్చువల్లీ అదే బౌద్ధ ట్రస్ట్ కానీ తాళి మాత్రం కట్టడం చేయడం అన్నీ పక్కమండి విజయన్ అది ఉంచిండు. కట్టే కట్టడం సైన్లు పెట్టి పిక్స్ పెళ్లి చేసుకున్నాం అంతా అయిపోయింది. గాడ్ బ్లెస్ యూ. అక్కడికి వచ్చేసినాం. ఇక వచ్చినాక ఇక అన్న వాళ్ళందరం కూర్చొని 10 మంది కూర్చొని బిర్యానీ గిర్యానీ అన్నీ తినేసి ఎంజాయ్ చేసినాక వాళ్ళు మేము పడుకుంటామన్నా మీరు వెళ్ళిపోరు అన్నాక దాని తర్వాత ఇక్కడ ఉండి 2 days తర్వాత ఇక రూమ్ షిఫ్ట్ అయినాం. ఇక్కడితే రూమ్ రెంట్ తీసుకున్నాము. అక్కడ షిఫ్ట్ అయిపోయి అక్కడ వేడి అయితలేదు ఇక వేడికి అయితలేదు. అక్కడికి మళ్ళీ అది రూమ్ ఖాళీ చేసినాము. అన్నది ఏదైతే పాతిల్లు ఉందో పాతిల్కి వచ్చినాం. వీడికి వచ్చినాక 10 రోజులు చిన్న ఫ్యాన్ రౌండ్ ఆ గంట సేపు వస్తుంది కరెంటు, గంట సేపు రాదు. మొత్తం రాత్రినంతా నేను బకెట్లో నీళ్ళు టవల్ పెట్టుకొని మీద వేసుకోవాలి. అది ఎండిపోయిందా మళ్ళీ లేవండి మళ్ళీ మీద వేసుకోవాలి. నాకు అస్సలు కాలేదు.
కాగానే అన్నకి ఫోన్ చేసిన అన్నా అమ్మని ఈందా ఇంటికి వెళ్ళిపోతా కొట్లాడుకుంటే అవసరం పడుతుంది వాడు వస్తే కొడతాలే తల్లి తింటా నేను అడిగి పోతా బత్తే పోతా వస్తా ఫస్ట్ మేము ఇద్దరం పోతామంటే ఏమైనా మోజు తీరిపోయిందని మాట్లాడుతున్నారా అని చెప్పి కిరాకైంది. లేదా నా నిజాన్ని నువ్వు పోతా నాకు అయితే లేదు అని చెప్పి అక్కడ బోడుపల్ల చిన్న రూమ్ తీసుకొని మా ఫ్రెండ్సే రూమ్ తీసుకొని ఇక్కడికి వచ్చి దీని తర్వాత నేను కొంచెం వేరే అన్న వాళ్ళ తిరుగానే మా ఇంటి వాళ్ళకు నోటీస్ అక్కడ నోటీస్ చేసి మా ఇంటి వాళ్ళతో మాట్లాడితే నువ్వు బతుకున్నవారా అన్నారు ఫస్ట్ 2 months తర్వాత. అసలు 2 నెలలు వాళ్ళు ఏం చేస్తున్నారు మీకు తెలుసు? అన్ని తెలుసు అంటే పిఎస్కి రెగ్యులర్గా డాడీ అటెండ్ అవుతున్నారు, అక్కడికి వాళ్ళు వస్తున్నారు, అక్కడికి ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఇక్కడ నా సర్కిల్ ఒక 200-300 మందికి అందరి నంబర్లు పిఎస్లో ఉన్నాయి. అందరికి ఫోన్ చేసి నువ్వే పంపించినావంట కదా వెంకట్ని బయటికి, నువ్వే పంపించినావంట అని చెప్పి 300-400 మందికి వార్నింగ్స్ పోయినాయి. ఓకే, వీళ్ళు ఇక్కడ ఏం జరుగుతుందో అన్నీ తెలుసు. ట్విస్ట్ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతున్నాయి కూడా కొంచెం పిఎస్ కార్డ్ దాకా వస్తున్నాయి ఆ మ్యాటర్స్, అవి తెలుస్తున్నాయి కొన్ని మాకు. ఇక్కడ ఈ న్యూస్ పేపర్ లో ఫోటో ఇచ్చిరంట మిస్సింగ్ అని. తినది డెక్కన్ క్రానికల్ వచ్చింది, అంటే ఇండియా లెవెల్లో వచ్చింది. వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉండే శంకర్ పైల్వాన్, అంబర్పేట శంకర్ పైల్వాన్ వాళ్ళ పెద్ద బ్రదర్ అక్కడ వాళ్ళ దగ్గర చేస్తారంట. ఇన్ఫ్లుయెన్స్ పెట్టి ఏసీపీ సిఐ వాళ్ళతో కంప్లైంట్ పెట్టించినారు. మా ఇంటి పక్క ఆమె నాకు ఫోన్ చేసి నువ్వు ఇంట్లోకి బయటికి వెళ్ళక పర్లేవు అంటే, ఎందుకంటే కొన్ని పేపర్లు వచ్చింది నీ ఫోటో అక్కడ చూసినా మేము వేలూరులో రాగానే ఇక బయటికి వెళ్ళొద్దు అని చెప్పి ఇక వచ్చేసినాము. ఇక్కడ రాగానే నాకు కన్నా బ్రదర్ గైడెన్స్ ఇచ్చిండు. అన్న ఏమన్నా అంటే నువ్వు ఉన్నావు బోడుపల్ల గారా, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపోమని ఫిక్స్ అవుతున్నావు పిఎస్కి. ఒక మైదీపట్నం అక్కడికి పోయేసి ఫస్ట్ మీ డాడీకి ఫోన్ చేసారా అన్నాడు. అట్లా ఫోన్ చేసి నన్ను ఇన్వాల్వ్మెంట్ చేయరా అన్నాడు. నేను ఈ అన్నకు ఫోన్ చేసి చెప్పేసిన, అన్న మీ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు, మీరు ఇద్దరు కొలాబరేట్ అయ్యి కేసు ముంగ తీసుకోరు డాడీ అని చెప్పి అన్న. అయితే డాడీకి ఫోన్ చేసిన, డాడీకి ఫోన్ చేసి డాడీ నేను వెంకట్ మాట్లాడుతున్నా అన్న. ఆన్సర్ ఏడ్చిండు, నా ఎక్కిలు వాడు ఏడ్చుండు నా గొంతునగానే గోదామక్క తీసుకుంది. నువ్వు ఎక్కడున్నారా, నువ్వు ఉన్నవారా అంటే నేనే మాట్లాడుతున్నా అని చెప్పాను. అక్క ఏడుస్తుంది, అందరు ఇంట్లో ఏడుస్తున్నారు నా వాయిస్ నా 2 months. అప్పుడు డాడీ వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళందరూ ఓని వాళ్ళు చచ్చిపోయినట్టున్నారు, ఎక్కడో వాళ్ళు శివాలు దొరుకుతలేరు అంటున్నారు, లైట్ తీసుకోరని చెప్పి ఇక్కడ డాడీకి మొత్తం ఇది చేసి మాట్లాడుతున్నారు. డాడీ టెన్షన్ తీసుకొని మా ఉన్న ఏరియా పెద్ద మనుషులందరినీ ఇంటికి పిలిపించి సిట్టింగ్ లేపించి కూర్చొని తిరిగి కేసులలో కదా మొత్తం పెద్ద మనుషులు కావాలి. చాలా వీక్ అయి ఉండే డాడీ కొంచెం, అట్లా అయినాయి. అక్కడ వాళ్ళది నడుస్తుంది. నేను సడన్గా డాడీకి ఫోన్ చేసిన, అప్పటికే హిందూ ముస్లిం గొడవలు నడుస్తున్నాయి. డాడీ ఏమన్నా నా వాయిస్ వినగానే 10 నిమిషాలు ఏడిచిరు. డాడీ నేను ఈ అన్నకి చెప్పేసిన, అన్న నీకు ఫోన్ చేస్తాడు కూడా అన్న. అరే నువ్వు చేయకరా వద్దు, ఎవరికి చేయకు, నీకు 50 లక్షల రూపాయలు నువ్వు వేయడం వైపు నేను ఇచ్చిపోతా, నువ్వు అట్లా అంటే ఇంకా 2-3 నెలలు వెళ్ళిపో దూరం, ఇక్కడ కొట్లాడలు అవుతున్నాయి, మంచిగా ఉందా ఐ పిల్ల బాగుందా అంటే బాగుంది, క్యారింగ్ ఉంది మా డాడీ అదేమో. సరే నేను కలవాలా ఇప్పుడు అంటే సరే అండి అని ఒక అడ్రస్ చెప్పిన. ప్రెగ్నెంట్ అప్పటికి 2nd month ఉండే. ఓకే, అయితే అప్పటికి నేను చెప్పిన అనమాట, ఇలా ఒక ఏరియాలో ఉంటా నేను, ఈ జగలకు వచ్చి నాకు ఫోన్ చేయమని చెప్పిన. దూరంకైనా అబ్జర్వ్ చేసిన, అంటే ఒక అర్ధగంట గంట సేపు డాడీ వాళ్ళు ఇట్లా పోలీసులు ఏమన్నా తీసుకొచ్చిరేమో అని చెప్పి పట్టియనికి మమ్మల్ని. నేను డాడీ కూడా నమ్మలే అప్పుడు, అంటే మా ఫ్యామిలీ కూడా నమ్మలేకపోతున్నా. వీళ్ళు అగ్నేస్ట్ ఉండే కదా నాకు పెళ్ళికి ముందుకు కొట్టడం చేయడం జరిగింది. ఇక మళ్ళీ ఎందుకు అని చెప్పి నేను దూరంకేని చూసి ఎవరు వస్తలేదు. అప్పుడే లోపలికి వెళ్ళగానే అంటే మా ఫ్యామిలీ మట్టికి అందరు పట్టుకొని ఏడ్చి చేసి నాకు 2 పిల్లలు టిఫిన్ ఇచ్చి డాడీ 20 రూపాయలు ఇచ్చి నా చేయికి, నువ్వు వెళ్ళిపో ఆ పాపకి తినిపి, ఆ పిల్లకి తినిపి, తిన్నాక తర్వాత మాడదామని చెప్పి ఒక సిమ్ కార్డ్ ఇచ్చి డాడీ. ఎగ్జాక్ట్లీ 20 days తర్వాత ఈయన మళ్ళీ డైరెక్ట్ నేను డాడీ వేరే అన్నవాళ్ళు మా ఇంటికి లీగల్గా లెటర్ వచ్చినట్టు మా ఇంటికి పంపించినాం, వాళ్ళ ఇంటికి పంపించినాం, మాట్లాడదాం అని చెప్పి పిఎస్కి వచ్చినాం. పిఎస్లో ఏమో స్టాండ్ ఇచ్చింది. ఏమో స్టాండ్ అయిపోతే అయిపోయింది కదా నా చాప్టర్ అక్కడనే క్లోజ్. అంతే, అప్పటికి క్యారింగ్ కదా ఇంకా పిఎస్లో వీళ్ళ మమ్మీ తప్పేం చేసిందంటే 16 years నా బిడ్డే అని చెప్పి ఇట్లా అట్లా కేసు పెట్టింది అనమాట. 16 సంవత్సరాలు అని చెప్పి చెప్పింది, అందరికి 16 సంవత్సరాలనే చెప్పింది. అయితే నన్ను పిఎస్కి పోగానే సిఐ పిలిచిండు, నన్ను పిలిచి ఏం సంగతి నువ్వు మైనర్ పిల్ల అట్లా ఎత్తుకోదు అంటే, ఓవర్ మైనర్ ఏం కదా సర్టిఫికేట్ కూడా అని చెప్పి సర్టిఫికేట్ 22 years అన్ని 10th member బోనఫైడ్ టీసీ ఆర్ కార్డులు అన్నీ ఇచ్చిన. ఇక అలా అమ్మని తిట్టిండు, నువ్వు మమ్మీని వీళ్ళ మమ్మీని ఏందా మనం 16 సంవత్సరాలు అని చెప్పినా 22 సంవత్సరాలు అంటే, లేదు సార్ ఆల్రెడీ 2-3 సార్లు మేము కలిసి దొరికినాం, మీటింగ్లు కూడా అయినాయి, లవ్ చేసుకుంటాం అన్న విషయం ఆమెకు తెలుసు అనేసరికి పిఎస్లో సిఐలు ఏసీపీలు ఆమె మీద రివర్స్ అయ్యారు. తెలిసినాక కూడా నువ్వు తెలియనట్టు డ్రామా చేసి 16 years అన్నావు అని చెప్పి అదొకటి ఉండి ప్లస్ అయ్యింది. ఈయన మాట్లాడి ఏమన్నానంటే
సరే మీరు ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఫ్యాబ్రికేషన్ వర్క్షాప్ ఉంది చేసుకుంటారు ఏదో ఒకటి. సార్ ఆడ పోయి ఇద్దరు థ్రెడ్ ఏమైనా ఉందా మీ ఫ్యామిలీ పైన అంటే ఉంది సార్ అని. ఆడ అట్లనే మాట్లాడాలి, మేము ముందే స్కెచ్ చేసుకున్నాం తెలియదుగా. నాకు మా ఫ్యామిలీ పైన థ్రెడ్ ఉంది, ఆమె వాళ్ళ ఫ్యామిలీ థ్రెడ్ ఉంది, ఒక లెటర్ రాయిస్తాం. ఈ లెటర్ రాసినాక మా పిఎస్కి శంభోలో కార్లు వెళ్ళినట్టు వెళ్ళినాయి. ఇక అయిపోయింది, క్లియర్ అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న గీత పడకుండా సక్సెస్ అయింది లవ్ స్టోరీ. అయితే అక్కడి వీడియోలు అక్కడి పిక్స్ కొన్ని నా దగ్గర ఉండే, నా మ్యారేజ్ పిక్స్ వీడియోస్ ఇవన్నీ. మా ఫ్రెండ్ గారు చేసిండు అంత కథ, డిలీట్ కానీ కారణం లైఫ్. వాడు ఏం చేసిండు, అరే నీ ఫోటోలు నాకు చూపిరా అని చెప్పంటే దాంట్లో నా పెళ్లి ఫోటోలు, నా పక్కన ఎవరెవరు హెల్ప్ చేస్తారు ఇవన్నీ ఫొటోస్ ఉన్నాయి. వీడు చూసి మళ్ళీ మా పెద్ద లంక అయ్యేగాడు. ఇప్పుడు మా మమ్మీ డాడీ ఎట్లా అనుకోరు, సార్లు బతికి వచ్చినాం చేసినాం అయిపోయింది. ఈ ఎవడు ఇంకా హెల్ప్ చేసిన టాపిక్ మళ్ళీ తెలిస్తే గొడవలు అవుతాయి కదా కాలిపి. ఇది తెలుసుకోవద్దని చెప్పి నేను ఏం చేసిన, వీడిని చూపించినట్టే వీడు ఖచ్చితంగా అందరు చూపిస్తాడు రత్నాకర్ అని చెప్పి. పోయి వాష్రూమ్ వెళ్ళి మొత్తం కూర్చొని ఉండలేను మా పెళ్లి ఫోటోలు, అక్కడ జామకాయ చెట్లు ఉండే, మేము ఎంజాయ్ చేసిన వ్యూ అవంతా అన్ని డిలీట్ చేసిన మొత్తం. డిలీట్ చేసి మళ్ళీ రీసెంట్ డిలీట్ దానికేమో డిలీట్ చేసిన. అట్లా మెమోరీస్ అన్ని పోయినాయి. సక్సెస్ అక్కడికి స్టార్ట్ అయింది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి రానిచ్చారా? ఇక్కడికి వచ్చినాక ఒక 1 month పెద్ద కావాలి ఇంట్లో ఉండేది. అంటే ఇంట్లో అంత సడన్లీ యాక్సెప్ట్ చేయాలి. అయితే నాకు 1 month అక్కడ ఉండే. నేను పుట్టి పెరిగింది ఇక్కడ ఏరియాలో కదా. ఇక్కడ అందరికి నేను ఇప్పటివరకు కూడా నేను ఎవరికి మా బస్సుల ఏరియాలో ఎవరికి అన్యాయం చేయాలి ఇప్పుడు నేను మా ఫ్యామిలీ. సో ఇక్కడ ఈగర్లీ 2 months మా మమ్మీ తరఫు నుంచి బస్సు వాళ్ళందరూ డైలీ బాధపడకంలా ఏడిగోడు వెంకట్ బతికే ఉంటాడు అదని వీళ్ళు సంలాంచడం, మా డాడీని మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ సంలాంచడం, మా తమ్ముడు మా ఫ్యామిలీ అందరినీ సంలాంచుకుంటా కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళు కదా. సడన్లీ నేను పిఎస్కి బయటకు వెళ్ళి అక్కడ ఆనందబాగ్కి వెళ్ళిపోతున్నాం. పోతే ఇక్కడ అమ్మవారి మొక్కెళ్దామని చెప్పేసి తీసుకొచ్చిన ఫస్ట్ టైం మన బస్సు లోపలికి. ఇప్పుడు అమ్మవారి టెంపుల్ చిన్నగా ఉండే. ఇక్కడికి వస్తే నన్ను నేను ఇంకా బతుకున్నా అని చెప్పాను టాపిక్ నన్ను చూడగానే మా బస్సు ఏరియా వాళ్ళందరూ మొత్తం లేడీస్ అందరు ఉక్కొని పట్టుకొని మొత్తం అందరు ఏడిచారు ఇట్లా మొత్తం మా ఏరియా వాళ్ళందరూ. ఉన్నావా బిడ్డ నువ్వు సార్లు ఉన్నావా, ఏది ఆ పిల్లేదనే ఇక ఈమె పక్కన. అది అమ్మ మొత్తం ఇట్లా లక్ష్మీదేవత లెక్క ఉంది ఈమె అదని చెప్పి అప్పుడు మొత్తం బొట్టు గిట్టు ఇట్లనే ఇప్పుడు ఎట్లుంది అట్లనే ఉంది. 15 సంవత్సరాలు అవుతుంది. సరే చెప్తాలే, ఏడికి పోలేదు నా పక్కనే ఉంటది. ఇప్పుడు అమ్మ అనిపిస్తుంటది. అంటే 10 రోజులు అట్లా తిరిగి రావాలి. అరే పోతా, అరే అట్లాడలే నేను పెద్దగా తిరిగి పోవాలి టైం పాస్ కి. అరే పోవాట్లా నేను ఆయనకు వదిలేసి పోలే అంటే 15 సంవత్సరాలు ఇట్లనే ఉంటా అంటే అరే అమ్మా అంటే నీకు ఫ్రీడమ్ కావాలా? ఫ్రీడమ్ నాకెందుకు ఫ్రీడమ్, ఒక గ్యాప్ ఉండాలి. వాళ్ళు హైఫై పెళ్లి సంబంధం చూడు అట్లాడలే, కొట్లాడ కూడా కాదు మాకిద్దరికి. మామూలు అనుకో అవసరం కూడా లేదు, కొట్టడం కాదు మాకు అసలు. ఏం కిరాక్ అయింది అనుకో ఈమె కూలీ చేస్తుంది 5 నిమిషాలు. ఇక మేడం కిరాక్ అయింది అనుకో నేను జస్ట్ 2 నిమిషాలు చిన్న మజాకాడంటే కూల్ అయిపోతాం. కొట్లాడ కాదు, దూరం అంటే మామూలు అక్క పెద్ద దగ్గరికి 1 వారం రోజులు పోయి వస్తా, దూరం 1 వారం రోజులు పోయిస్తా, నువ్వు ఎట్లా బయటికి పోవాలి అట్లా దూరం ఉండదు. వాల్యూ ఎట్లా తెలుస్తుంది చెప్పండి దూరం లేకపోతే. అప్పుడు దూరం అయినారు కాబట్టి గోడ దూకుతా ఎక్కి దూకుతా అన్నారు. ఇప్పుడు దగ్గర భయంకి పోతే ఇక నేనేం చేస్తా దూరం ఉండాలి. అప్పుడు గోవాకి వెళ్ళిపోతా 5 రోజులు 10 రోజులు వెళ్ళిపోతా. 30 సార్లు వెళ్ళిపోడు గోవాకి. ఇక 5 రోజులు గ్యాప్ ఇవ్వాలి గజరా. దూరం ఉంటే ప్రేమ అభిమానం పెడుతుంది అన్నట్టు. నేను రాసుకుంటా ఇప్పుడు నేను కూడా కొంచెం దూరం ఉంటా. అయితే ఇక మాకు అక్కడ ఏలూరులో ఇద్దరం కలిసి స్వీట్ షాప్కి వెళ్ళాము. వెళ్ళి జాబ్ ఎంప్లాయ్మెంట్ అదే సార్ మేము లోపల రండి సార్ అంటారు. సార్ రండి సార్ ఏం లేదు మేము ఇద్దరం మాకు జాబ్ కావాలి, న్యూ కపుల్స్ న్యూలీ మ్యారీడ్ సార్, జాబ్ కావాలంటే లేదు సార్ మీరు జూన్కి మీరు ఓనర్స్ లెక్కున్నారు మీకు జాబ్ ఇవ్వలేమని చెప్పి. అక్కడ కూడా మాకు ఏం జాబులు దొరకలేవు, చేద్దామంటే అక్కడనే ఉందామంటే ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ అందరు ఏడ్చిర్రు. ఇక్కడికి ఆనందబాగ్కి వెళ్ళిపోయినాం. అక్కడ మా ఫ్రెండ్స్కి చిన్న పార్టీ ఇచ్చినాం, అందరిని పిలిచినాక అక్కడ అప్పుడు క్యారీ కదా ఇక పెద్దక్క చూసుకున్నాం. మళ్ళీ వాస్తవం చెప్పి పెద్దక్క వచ్చినాక మళ్ళీ పెళ్లి చేయించారు. పెద్దక్క బాగా ఇద్దరు కలిసి మమ్మల్ని ఒక 3 months తినకి ఏం కావాలను బెడ్ పని కుందా కూర్చోబెట్టకుండా. అంటే యాక్చువల్లీ మా ఫ్యామిలీలో ఫస్ట్ క్యారింగ్ అట్టుండే. తిని మంచిగా చూసుకో మమ్మీ మొత్తం. మమ్మీ కంప్లీట్గా ఇంట్లో కూలర్ ఏసీ, అంటే ఆ టైంలో కూలర్లే ఉంటుంది, కూలర్
ఇక మంచిగా చూసుకొని కింద కాలు పెట్టకుండా జాగ్రత్త చూసుకుని శ్రీమంతం అన్నయ్య ఫస్ట్ డెలివరీ శ్రీమంతంకు ముందే పెళ్ళయిందా శ్రీమంతం తర్వాత పెళ్లి శ్రీమంత్ అంత జల్ది కాలేదు, పెళ్లి అయినాకనే శ్రీమంతమైంది. అక్కడ పెళ్లి చేసుకొని వచ్చారు చేసుకొని వచ్చాం మళ్ళీ కదా. ఇక్కడ మళ్ళీ పెళ్లి చేశారు సెకండ్ కదా పెళ్లి ఎప్పుడు అంటే 3 months తర్వాత గుడిలో అలా ఇది కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్ చిక్కడపల్లి టెంపుల్ అక్కడ ఒక హైలైట్ ట్విస్ట్ అయింది. అక్కడ మేము ఇద్దరం పోయినాం, అంటే ఫ్యామిలీ అందరం కలిసి లోపల పోయినాం. బియ్యం పోసుకున్నాం. బియ్యం పోసుకున్నాక ఒక 5 మంది కావాలి ఇంకా బియ్యం పోయి, మా మమ్మీ వచ్చి అక్క వచ్చి ఇంకొక 5 members. మమ్మీ కన్నా ఏజ్ పెద్ద, పట్టు చీరలు కట్టుకున్నారు, గంధం మంచిగా ఉంది. 45-50 years ఉంటాయి అందరికి. 5 మంది పట్టు చీరలు కట్టుకుని ఉన్నారు, 5 మంది గంధము కుంకుమ నిండు ముత్తైదులు. పొద్దున అర్లీ మార్నింగ్ వెళ్ళినాం. ఆ సూర్యుడు కొడుతుండు, ఎవరు లేకపోతే దాని మమ్మీ ఇవ్వండి కొంచెం బియ్యం వస్తారా సార్, వస్తామని సార్. 5 మంది లక్ష దేవతలు లెక్క ఆర్డర్, అంటే అమ్మవారు వచ్చే బియ్యం పోసినట్టు అనిపించింది నాకు. అది నిజంగా చెప్తారు, గూజ్ బంప్స్ ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఆమె పోసినాక జెర్సీ ఉండి వెళ్ళిపోయారు, కనబడలే మాకు. అక్కడ పోసినారు, జెర్సీ వాళ్ళు అక్కడ దర్శనంకి ఇస్తాం, అక్కడ కూర్చున్నారు. దాని తర్వాత ఎంత వెతికినా కనబడలే గుళ్ళ. షాక్ అది. అప్పుడు అక్కడ మళ్ళీ సెకండ్ మ్యారేజ్ అంటే గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. దాని తర్వాత వచ్చినాము. ఇక తన కొడుకు అద్విత పుట్టినాక మేము చాలా టెన్షన్ ఉండేది. తనకు హార్ట్ సర్జరీ అయింది అద్వితకి. ఫస్ట్ శ్రీత్ మంచి నార్మల్ గానే ఉన్నాడు, అద్విత కొంచెం ఇబ్బంది పడ్డారు. అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ సెకండ్ కూడా యాక్చువల్లీ మళ్ళీ కొడుకు బాబే ఉండే. 2 months 3 months ఏమో అవుతుంది. నేను ఆ రోజు కూడా గోవాకి వెళ్తున్నా. అయితే ఫస్ట్ బాబు పుట్టినప్పుడు నర్సులు చెప్తారు కదా, అరే ముడ్డేసుకొని పుట్టింది, నెక్స్ట్ కూడా బాబే పుడతాడు రా అని. అయితే నెక్స్ట్ మళ్ళీ ఇమీడియట్లీ ఒక 1-2 years తర్వాత 3 months క్యారింగ్లో ఉంది. నేను గోవాకి వెళ్తున్నా. అప్పుడు కూడా మార్నింగ్ నుంచి స్టమక్ పెయిన్ అవుతుంది, చెప్పలేదు నాకు, చెప్తలేదు. సరే గోవా పోతున్నా, బట్టలను రెడీ చేసుకున్నా, బ్యాగ్ వేసుకుంటున్నా, వేరే మా ఫ్రెండ్ గారిని మ్యారేజ్ చేయాలని చెప్పి పోతున్నా అని చెప్పిన. ఆల్మోస్ట్ ఆ టర్నింగ్ వరకు పోతున్నా, గట్టి స్టమక్ పట్టుకుంది. ఏమైందంటే నాకు మస్తు నొప్పి లేస్తుందంటే ఇమీడియట్లీ హాస్పిటల్ తీసుకెళ్ళినాము. అంత అయిపోయింది. అక్కడ వచ్చింది, అబార్షన్ అయింది. సో అక్కడనే బాబు మిస్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ క్యారింగ్ అయినప్పుడు డల్గా ఉన్నాం. దీపావళి తెల్లారి అమావాస్య రోజు మార్నింగ్ అని డల్గా ఉన్నాం. అర్థమైంది. నెక్స్ట్ అప్పుడు చెప్పినా గుర్తుకుంది, మధ్యలో అవర్షం అనేది గుర్తులేదు ఎవరికి, ఫ్యామిలీ అందరికి. మళ్ళీ బాబే పుడతాడు 60 అని చెప్పి అన్నట్టు డల్గా ఉన్నాం. ఆయన మేడం బయటకు వచ్చి ఏమనుకోకండి పాప పుట్టిందా ఏమనుకోకండి అని చెప్పి పొయ్యిగా పాప పుట్టిందా నువ్వు మీరు ఇట్లా చెప్తున్నారు మేడం, మా రిక్వైర్మెంట్ కూడా మెయిన్ స్పెషల్లీ పాపనే అని చెప్పి ఇక పోయి 10 స్వీట్ బాక్స్ తీసుకొని అందరికి మంచిన పాప పుట్టిందా. పుట్టిన 2 days తర్వాత మెల్లగా వచ్చి అది పెట్టుకొని చెక్ చేసి పాపకి హార్ట్లో హోల్ ఉంది అండి, 2 holes ఉన్నాయి, క్లోజ్ చేయాలి, బతకడం చాలా తక్కువ, అవి ఉల్టా పడేసరికి మళ్ళీ నాకు వేరే అన్న బ్రదర్ని పట్టుకొని స్పెషల్ కేర్ తీసుకొని ఇట్లా ఉన్నాయి మా హోల్స్, మరి మీరు సైన్ పెడతారా నేను ఆపరేషన్ చేస్తా అంటే, సార్ ఆల్రెడీ మీ గురించి నేను సర్చ్ చేసిన, ప్రెగ్నెంట్ ఉన్న లేడీకే గర్భసంచి లోపలనే హార్ట్లో హోల్ ఉంటే అది మీరు చేశారు, ఇంకోటి అది నేనైతే చేయలేను, నేను దేవుని కాదు, దేవుని కానీ ముక్తం అంతే, మీరు లైవ్లా మీ పైన నా నమ్మకం ఉంది, నేను నవ్వుకుంటున్నా నా బిడ్డను పంపిస్తా, మీరు వేసి మీరు కూడా నిమ్మగా నవ్వుకుంటున్నా హ్యాపీగా ఇచ్చేసి పంపిస్తారు, నేను ఏం టెన్షన్ పడతలేను సార్ అన్న కథం. దాని తర్వాత డాడీ ఏమన్నాడు, ఈ గ్యాప్ నేను ఇక ఫ్రెండ్స్ ఎంజాయ్ అది అని తిరుగుతున్నాను కదా, పోరా పోయి మీ దోస్తులు ఎక్కిన 5 లక్షలు పట్టుకురా పోరా అన్నాడు. నేను అప్పటికి 10 lakhs చిట్టేసిన. ఆ చిట్టేసిన బ్రదర్ ఏమన్నాడు, నాకు 1 week టైం పడుతుంది ఇంకా ఇస్తా చిట్టి అన్నాడు. ఒక 10 మంది ఫ్రెండ్స్కి ఫోన్ చేసిన, ఒక్కడు కూడా ఫోన్ రెస్పాన్స్ లేదు, ఓడిస్తాడు పైసలు. నారాజా ఇంటికి వచ్చిన, డాడీ అన్నాడు ఏం లేదు అది ఉన్నాయి పైసలు ఉంటే నేను అట్లా పంపించిన, ఫ్రెండ్స్ ఎంతమంది హెల్ప్ చేస్తారో చూద్దామని. ఎవరు ఏడు వెంకట్ నువ్వు ఫ్యామిలీని పట్టుకొని ఉండు షాప్కి రాదని చెప్పి కొంచెం డాడీ ఆ వేళ చెప్పిండు. డాడీ చెప్పినన్నీ మెల్ల ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. అసలు నేను చాలా తప్పు చేసిన, మెల్ల ఒక టైం ఉండే డాడీకి సపోర్ట్ చేసే ఉండే, ఇప్పుడు చాలా ఇది అనిపిస్తుంది, చాలా కష్టాలు పడ్డాము. మా అద్విత అట్లా బయట పడ్డది. అది ఇంకోటి ఏంటంటే 5 lakhs పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళాం. కౌంటర్ పైన అమౌంట్ కట్టేటప్పుడు సార్ మీ ఆధార్ కార్డు ఉందా అని అడిగి, ఆధార్ కార్డు నాకు ఏందో అప్పుడు తెలియదు, నార్మల్గా అట్లా తిరుగుతుండే కేర్లెస్, డాక్యుమెంట్స్ అన్ని కేర్లెస్, అసలు నాకేం తెలియదు. డాడీ దగ్గర ఉండి తీసుకెళ్ళి అది చేసి రేషన్ కార్డు తీసుకొచ్చింది, వైట్ రేషన్ కార్డు ఉంది అని చెప్పి డాడీ చెప్పింది. ఉంటే ఒక పని చేయండి సార్ అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి ఎంక్వైరీ ఉంటుంది అక్కడ పోయి కనుక్కోండి ఫ్రీగా అయిపోతుంది అన్నాడు. ఆరోగ్యశ్రీ పోయి చెక్ చేపిస్తే ఒక 1-2 hours ఆగిన దాని తర్వాత ఇమీడియట్లీ నాకు మెసేజ్ వచ్చింది, ఫ్రీగా సర్జరీ అయిపోతుంది.
నా 5 లక్షల రూపాయలు నాయన ఫ్రీగా సర్జరీ అవుతుంది దేవుడు నాయన అని చెప్పి అప్పుడు నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి నాకు చాలా ఇష్టం అనిపించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే అదే అదే నేను ప్లాన్ పెట్టింది కాబట్టి నేను ఆయనకి రుణపడి ఉన్నా అంతే. ఆ ప్లాన్ గురించి కాంగ్రెస్ పార్టీకి కాదు, ఆయనకి రుణపడి ఉన్నా నేనైతే. దాని తర్వాత ఇక సర్జరీ అయింది. ఉల్టా మాకు రిటర్న్ 2,000 ఇచ్చి పంపించారు. 1 వీక్ ఉండి 2,000 మాకు రిటర్న్ ఇచ్చి పంపించారు మెడిసిన్ ఇచ్చి. నాకు అట్లా పాపది క్లియర్ అయిపోయింది. బట్ ఆ విషయం పక్కన పెడితే ఎప్పుడైనా మీరు మీ ఫ్యామిలీని మిస్ అవ్వడం, ఇంట్లో వాళ్ళని తలుచుకోవడం అట్లాంటి సిచ్యువేషన్ ఉండదు అసలు? మిస్ అయితే ఈడ కూడా ఒక ఫ్యామిలీ ఉంది కదా, సేమ్ అట్లాంటి ఫ్యామిలీ ఈడ ఉంది, కానీ మమ్మీ లాంటి మమ్మీ దొరికిందని కొంచెం హ్యాపీ ఉంటా. కానీ అప్పుడప్పుడు మాట్లాడతా, అంతేనా? మాట్లాడతా, వీడియో కాల్ మాట్లాడతా, మమ్మీతోనే అక్కతోనే మాట్లాడతా. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు అనిపిస్తుంది అన్న, అంటే ఒక ఫ్యామిలీకి దూరం చేశాను, మన వాళ్ళలో చేసుకుంటే ఇంత ఇది ఉండేది కాదు. నేను 1000% ఒకటే మాట చెప్తా. అంటే ఇప్పుడైతే చాలా లాంగ్, అది లవ్ మ్యారేజ్ అంటే చాలా లాంగ్ టర్మ్, అంటే తీసుకెళ్ళడము దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇప్పుడున్న జనరేషన్తో కాని పని. అది జస్ట్ వేరే కొంతమంది ఎథిక్స్ వాల్యూస్ తెలిసినోడు లవ్ చేసిన అనుకో పెళ్లి వరకు తీసుకెళ్ళగలుగుతాడు. అది లేనోడు అది పనికి రాదు అనుకోని ఏదో తిరుగుతున్నట్టు లోకం పిచ్చిగా లవ్ చేసి ఏదో వేరే విధంగా తిరుగుతున్నాడు అనుకో, వాడు క్యారీ చేయలేడు. సిన్సియర్ లవ్ లేవు, ఎవరు నమ్మకూరి లవ్ చేయకూరి. నేను చెప్తున్నాను డైరెక్ట్. 23 years to 30 years మధ్యలో చెప్తున్నాను పిల్లలకి. తల్లిదండ్రులు అంటే విలువ, వాల్యూస్ ఉన్నాడు, ఆడళ్ళకి ఎట్లా మర్యాద ఇలా అది నేర్చుకున్నాడు. మన అక్క ఒక ఇంటికి పోతే ఎట్లా బాధపడుతుంది, ఇంకో ఇంటికే మనం తెచ్చుకుంటే మనం ఎట్లా చూసుకోవాలా, ఇవన్నీ వాల్యూస్, వర్క్, టైం, పంచువాలిటీ ఇవన్నీ మెయింటైన్ చేసేవాడు మాత్రమే లవ్ని సిన్సియర్గా తీసుకెళ్ళగలుగుతాడు. ఏ గోల్స్ లేవు, ఏదో లవ్ చేసుకున్నామా, బయటికి ఓ రూమ్ బుక్ చేసుకున్నామా, తిరిగినామా, మళ్ళీ పెళ్ళి. ఈ పెళ్ళి అనే మాటనే చెప్తున్నాను కాని పని. జనరేషన్ ఇప్పుడు నేను చెప్తున్నది 14-15 years కింద మేమంతా డీప్గా తీసుకెళ్ళాం కాబట్టి మా పెళ్ళి అయింది, మా డెమో. ఇప్పుడు అసలు నేను ఇప్పుడు రీసెంట్లీ లవ్ మ్యారేజ్ ఏం చూస్తాను నేనైతే. అప్పుడు మా పీరియడ్లో నేను 1 month ఒక లవ్ మ్యారేజ్ నేను చేస్తుండే. అరే ఇక్కడ లవ్ మ్యారేజ్ చేసుకుంటే అన్నకు పోలిస్తే లవ్ మ్యారేజ్ అయిపోతారా అని చెప్పంటే నేను వాళ్ళ సేమ్ రిపీటెడ్ క్వశ్చన్ అడుగుతుండే. అరే నీకు దమ్ము ఉందా బయటికి తీసుకొస్తావు పిల్లని నాకు అన్న అడిగింది వాళ్ళని అడుగుతుండే. ఒకవేళ మీ ఇంట్లో ఏమైనా అమ్మాయి చచ్చిపోయారు అనుకో, నువ్వు మళ్ళీ వస్తావా, వస్తానని అనుకో, నేను సేమ్ పచ్చకడ కొడుతుండే. అలా చెప్తుండే రావద్దు, ఇట్లా డిసైడ్ అయితేనే గడప దాటిరు అనుకో. ఆ పిల్లలకు కూడా నేను చెప్తుండే లేడీస్కి, మా లవర్ని సంలాంచానంటే నేను కూడా చెప్తుండే, గడప దాటినావు అంటే నీ బాయ్ ఫ్రెండ్ చేయబట్టుకున్నావు అనుకో, అదే నీ జీవితం. నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చే ఆప్షన్స్ పెట్టుకోతీయను. తల్లిదండ్రి ఏమో ప్రాబ్లం అయింది, వీళ్ళు జీవితం అదే. నువ్వు గడప లోపల ఉన్నావు అనుకో ఫ్యామిలీ, గడప దాటి వాడిని పట్టుకొని పోయినావంటే అదే నీ జీవితం. మళ్ళీ నువ్వు ఇంటి రిటర్న్ రావద్దు. అట్లా నువ్వు మొత్తం డిసైడ్ అయితేనే పోండి అమ్మ చేసుకోండి, సపోర్ట్ చేస్తా. ఎంత దూరం అన్న వాళ్ళ పిల్లలు అన్నదమ్ముళ్ళు వచ్చినా సరే, వీళ్ళ అన్నదమ్ముళ్ళు వచ్చినా గొడవలు ఏమున్నా నేను ఆపేసుకుంటా. నేనున్నారా భయ మధ్యలో ఉన్నా అంటే ఎవరన్నా అరే వెంకట ఉన్నాడు కదా చాలా అన్న ఇంటికే నా చెల్లెని పంపించినట్లు లెక్క అని ఎవ్వరు రారు నా దగ్గరికి. అంతా నేను పంచువాలిటీ అన్ని తెలుసు, అందరు తెలుసు. నేను ఇప్పటికో 10-20 లవ్ మ్యారేజ్ చేసిన, కానీ నేను చెప్పే చేస్తా. ఇట్లా మీకు జీల దమ్ము ఉందా చేసుకోరా, ఎంత లవ్ చెక్ చేస్తా, మళ్ళీ ఒకరికి అసలు ఎంత ఇష్టం ఉందో చెక్ చేస్తా. దాని తర్వాత నేను లవ్ మ్యారేజ్ చేస్తాను. నా దగ్గరికి వస్తే నేను ఒట్టి ధన్మాన్ వచ్చేసి నేను ఈడు నా పోరీడు లవ్ మ్యారేజ్ చెయ్యి, నాకు బట్టలు ఇయ్యి, బాసన్లు 6 నెలలు అంటే నేను అందరికీ అదే సంలాస్తా. అరే ఇది ఏం లేవు, 6 నెలలు చూసుకుంటారా, దాని తర్వాత నువ్వు చూసుకోవాల్సి వస్తుంది. నువ్వు ఒక 30,000 అమ్మవచ్చు. ఇప్పుడున్న పీరియడ్లో బేసిక్గా ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి 50,000 ఉండాలి ఇద్దరికి సేవింగ్స్. అన్ని ఖర్చులు పోను మినిమం 40-50,000 వీళ్ళకి శాలరీస్ రావాలి, ఉంటేనే వాళ్ళు బతకగలుగుతారు. నాకంటే మా అమ్మాయి ఉండే వాళ్ళే నన్ను చూసుకున్నారు. ఓపెన్గా చెప్పాలంటే సిగ్గుషన్ అన్ని వదిలిపెట్టి చెప్తున్నా. నాకు మా ఇంట్లో చూసుకున్నారు కాబట్టి మా ఫ్యామిలీ ఇంత దూరం. మా డాడీ ఇంటి ముచ్చట్లు బయట పోవద్దు, నేను లంగలెక్కలు చేసిన, పైసలు ఓడిపోయినా, తిరిగినా, తాగినా, అన్నీ చేసిన. నేను చాలా లంగలెక్కలు చేసిన, అంటే అన్ని చేసినాను. అన్నీ అంతా అయిపోయింది. లాస్ట్ తెలుసుకొని ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని చెప్పి మళ్ళా అంటే మధ్యలో ఈ టాపిక్లు ఇవ్వని డాడీ మేమందరం మా ఇంటి ముచ్చట్లు ఎప్పుడు బయట పెట్టాం. మేము గడప దాటని మా ఇంటి టాపిక్ ఫస్ట్ టైం ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే అన్ని వెంకటన వాళ్ళ ఫ్యామిలీ అన్ని ప్లస్ కాదు, అన్నీ ఉంటాయి మాకు కూడా. కానీ నిజంగా చెప్తున్నా, లవ్ మ్యారేజ్ చేసుకోరు కానీ వీళ్ళు అన్నీ ఇంట్లో వాళ్ళకి అన్నీ నచ్చ చెప్పి ఓకే నేను కూడా పిల్లల్ని తీసుకొచ్చినాక తల్లి లెక్క చూసుకుంటా అన్ని అనుకొని స్టిక్ అయితేనే చేసుకోండి లవ్ మ్యారేజ్. లేకపోతే మాత్రం లవ్ మ్యారేజ్ జోలికే పోకూడదు, అంత టైం పాస్ అంతా. ఇప్పుడు
ఇప్పుడు జనరేషన్ అంతే. అదే వీళ్ళ లవ్ స్టోరీ వినేసి మీరు కూడా అట్లా తీసుకెళ్ళిపోయి చేసుకుందాం అనే ఆలోచనలు ఉంటే నిజంగానే తీసుకెళ్ళిపోయి చేసుకొని మళ్ళీ ఇంత స్ట్రాంగ్గా ఇలానే ఉండగలం అనే నమ్మకం నిజంగా ఉంటే చేసుకోండి, అంతే. వద్దనేది ఉండదు. మీకు కూడా వెనక సపోర్ట్ ఉండాలి. ఇక్కడ అంటే సపోర్ట్ వచ్చి వాళ్ళ అమ్మ నాన్నలు సరేలే అయిపోయిందని చేసుకుని ఒప్పుకొని ఇంట్లో యాక్సెప్ట్ చేశారు. మీకు ఆ సపోర్ట్ లేదనుకో నానా బాధలు పడాల్సి వస్తుంది, ఇబ్బందులు పడతారు. లవ్ మ్యారేజ్ అనేది వద్దని ఎవరు చెప్పరు. కొంచెం ఏజ్ వచ్చాక తెలుసుకున్నాక ఎస్ పర్ఫెక్ట్ నేను ఇవి చేసుకుంటే లైఫ్ నేను సెటిల్ అవుతాను అనిపిస్తే చేసుకోండి, అంతే కదా. ఎందుకంటే 20 years నుంచి అబ్బాయి కానీ 20 years నుంచి అమ్మాయి కానీ అక్కడ నుంచి తిను ఓకే నాకు ఓకే అన్నట్టు మీ జర్నీ స్టార్ట్ చేసుకోండి. కానీ దాని తగ్గట్టే బేసిక్గా తినుకో 30-40 వేలు శాలరీ, మీకు 40-50 వేలు శాలరీలు ఉంటే మీ లైఫ్ బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవచ్చు. అట్లా ఓకే. కానీ అసలు ఏం పైసలు లేవు, ఉట్టి లవ్ చేసుకుంటాము, పోతాము, ఉరుకుతాము, ఏటో తెలియని ప్రేమే పెట్టదు, ఏం పెట్టదు. ఎవడు పెట్టాడు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ఎవడు అసలు పెట్టాడు ప్రేమ? సో హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పండి మీరు. హ్యాపీ వ్యాలంటైన్స్ చెప్పాలి. ఇట్లా లేచి నిల్చుంటాడు. క్యూట్ ప్రపోజల్ కావాలి ఇప్పుడు మాకు. అంటే అప్పుడు స్టార్టింగ్ ఆ 15 సంవత్సరాలు అయిపోయింది కదా. ఫస్ట్ ఏమైంది తెలుసా, నేను స్టార్టింగ్ ఫుల్ వర్షంలో ముక్కల మీద కూర్చొని కాళ్ళు ఇక్కడ పెట్టుకొని ఇట్లా చెప్పిన నేను, మనము నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, కంటిన్యూ చేయాలనుకుంటే కలుద్దాం, జర్నీ స్టార్ట్ చేద్దాం, లేదనుకుంటే నేను సిస్టర్ అంటాను, నేను బ్రదర్ అన్నాను. అంటే స్టార్టింగ్ లా మాకు ఫస్ట్ పరిచయం అదే. ఓకే, వర్షంలో కాళ్ళు మోకాళ్ళ మీద కూర్చొని మాట ఇచ్చిన మీకు లవ్ మ్యారేజ్ చేసుకుంటా, నిన్నే చేసుకుంటా, ఇద్దరం కలిసి జర్నీ స్టార్ట్ చేద్దాం. లేదు వద్దు టైం పాస్ గీం పాస్ ఏమన్నా లెక్కలు నీ దగ్గర ఉంటే నువ్వు నన్ను నేను సిస్టర్ అంట, నువ్వు నన్ను వెంకటన్నా అని చెప్పాను. స్టార్టింగే చెప్పిన ఫస్ట్ మీటింగ్. ఓకే, ఇది మళ్ళీ 1 week టైం పట్టింది. టైం పట్టిన దాని తర్వాత ఓకే అన్నాక అప్పుడు మా జర్నీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అట్లే. నేను మర్చిపోయినా ఒక్క నిమిషం, నేనేమో చూడు బ్రదర్ అందరు చెప్తున్నా, నేను పొలిటీషియన్ లెక్కున్నా. ఇప్పుడు నేను ముఖాల మీద కూర్చొని పువ్వు ఇచ్చుడు గీవిచ్చు అందరు పంచాయతీ వాళ్ళకు లవ్ ఉండదా? లవ్వే ఉంది అట్లానే కదా, అంతే. ఇక వయసు ఇరకటంలో పెడుతుంది, నేనైతే చెయ్యా. ప్రేమ ఉంటే ఇట్లా ఇప్పుడే చేస్తాడు. అయ్యా కార్మిక తీసేసా. అరే నేనేమో నేను రోజు లేదు సార్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఇంకా చాలు హగ్గులు. సో ఇంత మంచి క్యూట్ కపుల్ కి నేను కూడా మంచి ఇన్స్పైర్ అయిన స్టోరీ కాబట్టి మీరు ఇన్స్పైర్ అవ్వద్దు. పెళ్లి కాని వాళ్ళు అయితే అసలు అవ్వద్దు. పెళ్లి చేసుకుంటే వీళ్ళలాగా ఉంటాం అనిపిస్తే అవ్వండి, లేదంటే గమ్మున వెళ్ళిపోండి. సో వ్యాలంటైన్స్ డే అలానే మీ అందరికి చెప్పలేదు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో, ఈ రోజు ఇంటర్వ్యూ జరుగుతున్న రోజు పల్లవి యొక్క బర్త్డే కాబట్టి కేక్ కూడా తెప్పించేస్తాం అనమాట. కేక్ కటింగ్ ఒకటి చేసేద్దాం, వచ్చేయండి. హ్యాపీ బర్త్డే పల్లవి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to